only about 200 to 250 passengers Yeah. maximum. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ మీరు చూస్తే చైనా హ్యాస్ ఆల్రెడీ డెవలప్డ్ వన్ ఆఫ్ దేర్ ఓన్ ఎయిర్ క్రాఫ్ట్. అది ఇట్ ఈస్ అట్ ఫైనల్ స్టేజెస్ ఆఫ్ సర్టిఫికేషన్. When America said they will increase the tariffs, immediately China said, okay, with the increased tariffs, we don't want this aircraft anymore. Boeing aircrafts order చేసి అక్కర్లేదు, మా ఓన్ ఎయిర్క్రాఫ్ట్స్ ఫ్లై చేస్తాము అని. సో దట్ ఈస్ అదొక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎ నేషన్. ఆత్మనిర్భరత అంటాం కదా మనం Yeah. మనకు కావాల్సింది ఇది, మన డైరెక్షన్ ఇది, మన దిశ ఇది అని. అది వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఛాలెంజ్ చేయగలిగారు. అండ్ ఇమీడియట్లీ దాని రియాక్షన్ కూడా వరల్డ్ మొత్తం చూసాం. అన్ని ఎవ్రీథింగ్ చేంజ్డ్ అగైన్. దే బికేమ్ లైక్ ఓల్డ్ ఫ్రెండ్స్ అగైన్. సో ఇవన్నీ అవుతానే ఉంటాయి. సో దిస్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ద రియాలిటీ ఈస్ మనకున్న ఏవియేషన్ ఎకానమీ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు ఇప్పుడు, ఫర్ ద టైం బీయింగ్. ఫస్ట్ పాయింట్ అంటే ఇంత పెరిగే ఇండస్ట్రీని ఎంత ఆదుకోవాలి, ఎంత సపోర్ట్ చేయాలి, ఎంతవరకు Yeah. గవర్నమెంట్ నుంచి కానీ, సిస్టమ్ నుంచి కానీ, ప్రజల నుంచి కానీ ఏమేమి ఉంటే ఇది కరెక్ట్ దిశలో వెళ్ళి సేఫ్గా మనం ఎక్స్పాండ్ అవుతాం అనేది చాలా ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ లీడ్ టైమ్ ఫర్ ఏవియేషన్ ఇస్ వెరీ హై. కేపబిలిటీ లిస్ట్ ఇస్ అన్ఫర్గివింగ్. అంటే ఎవరిని పడితే వాళ్ళని ఇంకొకరిని కొంచెం తక్కువగా మాట్లాడటం కాదు, కానీ కొన్ని స్కిల్స్ ఒకవేళ తప్పు చేసినా అక్కడ ఏం అవ్వదు. ద- ఒక తప్పు అయ్యాక ఇంకోళ్ళు కరెక్ట్ చేస్తారు, రెండో వాళ్ళు కాకపోతే మూడో వాళ్ళు కరెక్ట్ చేస్తారు, మూడో వాళ్ళు కాకపోతే అది ఆ ప్రోగ్రామ్ క్లోజ్ చేసి ఇంకో సాఫ్ట్వేర్ ప్రోగ్రామో ఇంకోటో Yeah. స్టార్ట్ చేస్తారు. సిమిలర్లీ ప్రోడక్ట్స్ ఆన్ ద గ్రౌండ్. కానీ ఏవియేషన్లో అలా అవ్వదు. ఇట్ కెనాట్ హ్యాపెన్ లైక్ దట్. ఇట్ ఈస్ అన్ఫర్గివింగ్. ఒక మిస్టేక్ అయిందంటే దట్ ఫస్ట్ మిస్టేక్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ డేంజరస్. అది మళ్ళీ కరెక్ట్ చేసి సెకండ్ పర్సన్ కెన్ కాంపన్సేట్ ఫర్ ఇట్ అంటే వాళ్ళిద్దరే ఉంటారు కాక్పిట్ లో. Yeah. సింగిల్ అంత కాక్పిట్ టైం అయితే కూడా ఒక ఉండదు మనిషే ఉంటాడు. యాక్చువల్గా. సో ఆల్టర్నేటివ్స్ ఆర్ నాట్ Yeah. దేర్ అండ్ ఇట్ ఇస్ వెరీ వెరీ అన్ఫర్గివింగ్. Yeah. సో ఇట్ డిమాండ్స్ ఎక్స్ట్రీమ్లీ ఫేర్ అండ్ ప్రాపర్ ట్రైనింగ్, అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్. రైట్ సార్. రైట్ ఇందాక సార్. రాఘు గారు చాలా క్లియర్ గా కొన్ని Yeah. ఆస్పెక్ట్స్ చెప్తా ఉన్నారు. Yeah. వీళ్ళకి ట్రైనింగ్ లేదు, వీళ్ళకి అసెస్మెంట్ లేదు, వీళ్ళకి సర్టిఫికేషన్ లేదు. సర్టిఫికేషన్ ఉన్నా సరే కొంతమందికే తీసుకుంటున్నారు. ఇవన్నీ నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడను. Yeah. బట్ ఓవరాల్ ఇది రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ లేనిదే నా మనుషుల్ని ఆ వాతావరణంలో పని చేయనివ్వటం మటుకు తప్పు. సో ఓకే. ఎలా పని చేయనిస్తున్నారు, ఏమవుతున్నది, మన ఇప్పటిదాకా మన సిస్టమ్ ఏముంది, రైట్ సార్. ఫ్యూచర్ లో ఎలా ఉంటే ఇంకా ముందుకి స్మూత్ గా ప్రయాణం చేయగలము అనేది డెఫినెట్లీ అందరూ ఆలోచించాల్సిన విషయం అండి. రైట్ సార్. మనకి ఇఫ్ యూ రిమెంబర్ లాంగ్ బ్యాక్ 2008-9లో యా. వీ హ్యాడ్ డన్ అన్ ఎక్స్టెన్సివ్ స్టడీ. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ టైంలో చాలా హెడ్డింగ్స్ ఆ టైంలో ఎవరన్నా గుర్తుంటే, ఇఫ్ పీపుల్ హ్యాడ్ పార్టిసిపేటెడ్ దట్ టైమ్, వీ హ్యాడ్ ట్రై టు స్టార్ట్ ఏవియేషన్ యూనివర్సిటీ అట్ బేగంపేట్ ఎయిర్పోర్ట్. బేగంపేట్ ఎయిర్పోర్ట్ షట్ డౌన్ అయ్యాక, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ యా. అయ్యాక, బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో వి ట్రై టు స్టార్ట్ ద ఫస్ట్ రైట్ సార్. ఇంటర్నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ. ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ ఓకే. ఇన్ఫాక్ట్. నైస్. సో అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా అన్ఫార్చునేట్లీ we have not really been able to do it. So రైట్ సార్. university ఒకసారి level. రావు గారితో మాట్లాడదాం. రావు గారు, చూస్తున్నాం మొత్తంగా Sure. మీరు చెప్పినట్టుగా ఇక్కడ అంటే భారతదేశంలో విమానయానాన్ని అభివృద్ధి చేయటం ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు బాగానే ఉన్నాయి. అందరికీ కూడా అంటే సామాన్యుడు కూడా విమానాన్ని ఉపయోగించాలి అనే నినాదం బాగానే వెళ్తుంది. మీరు చెప్పినట్టుగా గ్రౌండ్ లెవెల్లో దానికి తగ్గట్టుగా కావాల్సిన మౌలిక వసతులు కానివ్వండి, పైలట్లకు కావాల్సిన ట్రైనింగ్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్ని మనమే తయారు చేసుకో. ఇప్పుడు మనకు జగన్మోహన్ గారు చెప్పినట్టుగా చైనాలో తయారు చేసుకున్నట్టుగా భారత్లోనే మనము మన సొంత ఎయిర్ క్రాఫ్ట్లను తయారు చేసుకునే దిశగా కూడా అడుగులు పడాల్సిన అవసరం ఉందా? అసలు ఏ విధంగా మనం ఈ డీజీసీఏ కానీ అదేవిధంగా ఏవియేషన్ కానీ ప్రభావితం అవుతుంది? భారతదేశంలో ఉన్న జనాభా ఎక్కువ, ఖచ్చితంగా అందరికీ కూడా ఇప్పుడు అవసరం ఉన్న పరిస్థితుల్లో ప్రయాణికుల భద్రతకు సంబంధించి ప్రభుత్వాలు కానీ అదేవిధంగా విమానయాన సంస్థలు కానీ ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు?
మీరు అన్నట్టు కరెక్టేనండి. ఇండియా ఇండియా ఏంటంటే ఇప్పుడు వరకు సివిల్ ఏవియేషన్ లో ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఫస్ట్ టైం టాటా వాళ్ళు ఒక యా ఎయిర్ బస్ నుంచి ఒక లైసెన్స్ తీసుకొచ్చి దాన్ని లిమిటెడ్ నెంబర్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ కి మొదలు పెట్టారు. దాన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతో ఉందండి. బోయింగ్, ఎయిర్ బస్, మిగతాది అది బ్రెజిలియన్ కంపెనీ కూడా మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవ్వండి. యా అలాగే మనం ఇంజన్స్ ఇవన్నీ అవుట్ సోర్స్ చేయడానికి కూడా చాలా వాళ్ళ కంట్రీలో ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ మనకి చాలా అడ్డు వస్తాయి. ఓకే ఆ విధంగా మనం ఓన్ గా చేసుకోవాలండి. అంతేందుకండి, జిటిఆర్ఈ అన్న ఇంజిన్, మన కావేరీ ఇంజిన్ డెవలప్ చేస్తున్నప్పుడు మన ఎయిర్ ఫోర్స్ కోసం, ఎయిర్ ఫోర్స్ విమానాల కోసం మనం ప్రతి దానికి టెస్ట్ కోసం జర్మనీ పంపించాల్సి వస్తుంది. ప్రతి చిన్న టెస్ట్ కూడా. ఆ యా విధంగా ఏంటంటే ఒక ప్రాపర్ కేవలం ఎయిర్పోర్ట్ బిల్డింగ్స్, దాని హైజీన్, శానిటేషన్, కొంచెం గార్డెనింగ్ తప్పితే గానీ మనం ఎక్కువ ఫోకస్ చేయలేదు బ్యాక్గ్రౌండ్ మీద. యా ఆ బ్యాక్గ్రౌండ్ మీద ఫోకస్ చేయాల్సిన చాలా అవసరం ఉంది. ఆయన అన్నట్టుగా ఒక ఏవియేషన్ యూనివర్సిటీ, దాని తర్వాత ప్రాపర్ అంటే టెక్నికల్ పీపుల్, తర్వాత మెయింటెనెన్స్, ఎంఆర్ఓ ఫెసిలిటీస్ కి బోయింగ్ కి మన కంట్రీలో ఉన్నాయా, ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు అడ్వాన్స్డ్ గా ఉన్నాయి. అలాగే ఇంజన్స్ మధ్యలో ప్రాట్ అండ్ విట్నీ ఇంజన్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇండిగోకి ప్రాబ్లం అయింది. దాదాపు ఒక ఎయిర్లైన్ గో ఎయిర్లైన్స్ అవుట్ ఆఫ్ ఆపరేషన్ అయిపోయింది. అది మొత్తం లాస్ వచ్చి దెబ్బతినేసింది, వాళ్ళు మేనేజ్ చేయలేకపోయారు. యా ఎందుకంటే సింగిల్ ఇంజిన్ మీద ఆధారపడి. ఇటువంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకుని మన ఓన్ రీసెర్చ్ ఇవన్నీ చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందండి. అలాగే మనం ఈ సైంటిఫిక్ కమ్యూనిటీని ఎంకరేజ్ చేసి మన ఓన్ అవసరమైతే సెపరేట్ ఆయన అన్నట్టుగా ఏవియేషన్ యూనివర్సిటీ అన్నది ఫామ్ చేసి పైలట్స్ కి సిమ్యులేటర్స్, తర్వాత మధ్యలో ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అప్పుడు కూడా మధ్యలో సిమ్యులేటర్ మీద మళ్ళా తిరిగి టెస్ట్లు ఇటువంటి పెడితేనే కానీ మనకి రాను రాను మన ఏవియేషన్ ఇండస్ట్రీ పెరుగుతున్నంత కాలం మనకి చాలా అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అలాగే డీజీసీఏ కూడా ఎయిర్ ఎయిర్వేస్ కంపెనీస్ మీద వదిలేయకుండా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ప్రస్తుతానికి ఆ ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఎక్స్పాండ్ అన్న దాని ప్రిన్సిపల్ తోటి ఏదో అన్వయబుల్. ఎస్, ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ చాలా క్యాపిటల్ ఇండస్ట్రీ ఇంటెన్సివ్, యా వయబిలిటీ చాలా డౌట్ఫుల్. దాని గురించి గవర్నమెంట్ కూడా కొన్ని ఫైనాన్షియల్ చర్యలు తీసుకోవాలని, 1% ఇంట్రెస్ట్ తోటి డబ్బులు లోన్స్ ఇవ్వడం. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ వెట్ లీజింగ్, డ్రై లీజింగ్ మన ఇండియాలో అసలు కంపెనీలు లేనే లేవు. అన్ని గల్ఫ్ నుంచి కానీ, యూరోప్ నుంచి కానీ, నార్త్ అమెరికా నుంచి కానీ తీసుకొస్తారు. సో అటువంటి కంపెనీస్ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి. చెప్పండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అటు డీజీసీఏ, విమానయాన సంస్థలు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. చర్చలో పాల్గొన్న వివి రావు గారికి, జగన్మోహన్ మంత్రి గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. సో మొత్తంగా ప్రయాణికులను సేఫ్గా గమ్యస్థానాలకు చేర్చాలంటే డీజీసీఏతో పాటు విమానయాన సంస్థల కర్తవ్యం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బాధ్యతగా వ్యవహరించగలగాలి. గ్రౌండ్ స్టాఫ్ నుంచి పైలట్ వరకు ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఉన్నప్పుడే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మన దేశంలోనే విమానయాన తయారీ సంస్థ కూడా అభివృద్ధి చెందాలి. ఆ దిశగా అడుగులు పడాలి. ఇక మన గెస్టులు చెప్పినట్టుగా ఏవైతే ఉన్నాయో అంటే సివిల్ ఏవియేషన్కి సంబంధించి చాలా మార్పులు అయితే రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు పడాలని మనమందరం కూడా ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. స్టే ట్యూన్.